తీయగా చల్లగా. స్వాగతం. సూర్య కార్తిక్, రామజోగేశ్ శాస్త్రి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. అద్నాన్ సమీ పాడిన పాట ఊసరవిల్ నుంచి. ఈయనకి చాలా ఇష్టం అట, అది పాడబోతున్నాడు. మాకు కూడా ఇష్టం అండి మీరంటే. థ్యాంక్ యూ సార్. మరి ఏంటి మీరు నేనంటే నాకు ఇష్టం అని మీరు పాట ఎంపిక చేసుకుంటారు? మాకు కూడా ఇష్టం. చూడండి చప్పట్లు ఎలా కొడతారో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. ఓ చెక్కిళ్ళు ఎరుపయ్యే సూర్యుడు చూపైన, నా చేయి దాటందే నిన్ను తాకదే చలి. ఎక్కళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా, నా కన్ను తప్పించి నిన్ను చేరదే చలి చలి చలి. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ పడుతుంటాం, పీల్చే శ్వాసై నిన్ను చేరేలా. నేలా నేను రోజు సర్దుకుపోతుంటాం, రాణి పాదాలు తల మోసేలా. పూలన్నీ నీ సొంతం, ముళ్ళన్నీ నా సొంతం, ఎండల్ని దిగమింగే నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. ఇది ఎవరు పాడారు బాబు? అద్నాన్ సమీ. అద్నాన్ సమీ అంటే నీకు ఒరిజినల్ వాయిస్లోనే పాడావా, లేకపోతే ఒరిజినల్ వాయిసేనా నీది? నా వాయిస్ మ్యామ్. మీ వాయిస్ నా వాయిస్ అంటే నాకు కొంచెం ఉదిత్ నారాయణ వాయిస్ అనిపించింది, చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, లిరిక్స్ నువ్వు చెప్పేటప్పుడు కూడా ఆయన ఎలా చెప్తారో ఆ లిరిక్స్ కూడా అలా అనిపించింది. అద్నాన్ సమీ ఆయన అలా పాడాడేమో నాకు తెలియదు, మరి అనిపించింది కాబట్టి అందుకే అడిగాను అనమాట. లిరిక్స్ మన తెలుగు ఎలా చెప్తామో అలా చెప్పడమే బెటర్, అర్థమైందా? అవతల వాళ్ళు ఆయన పాడి ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ లిరిక్స్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మన ఉచ్చారణ ఎలా వస్తుందో మన తెలుగు ఆ లెవెల్లోనే వెళ్ళమ్మా. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, నువ్వు పాడింది సంగతులు కాదు, స్టైలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అక్కడే నాకు కొంచెం ఇమిటేట్ చేసి పాడిన లెవెల్ నాకు అనిపించింది అనమాట. అది అట్లా ఉంటే ఒరిజినల్గా ఉండదు మన తెలుగు. మన తెలుగు, మన సంస్కారం మనకి ఎలా ఉందో పాటలు అవి ఫాలో, అదొకటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు చాలా మటుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నావు అని కనపడుతోంది, కానీ ఇంకా ఒక 10% ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయింది. నువ్వు చాలా మటుకు అందులోంచి బయటకు వచ్చావు, అలా పాడకూడదనే ప్రయత్నం చేస్తున్నావు. అది చాలా కష్టం అది రావడం, ఎందుకంటే విని 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 అదే మెదడులో పడిపోతుంది. 90% బయటకు వచ్చావు. నువ్వు ఎక్కడ రాలేకపోతున్నావు అంటే మాటల్ని స్ట్రకోటాలాగా అనడం. నువ్వంటే ఎంతో నాకిష్టం నాదా అంటే అతను మాటల అర్థం తెలియకుండా పాడాడు కదా, దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చేసావు అనుకో. ఇంకా నువ్వు మామూలుగా పాడినట్టు పాడితే బాగుంటుంది. యువర్ సింగింగ్ ఈజ్ వెరీ 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 గుడ్.
చిన్న వాడి ఇన్ఫ్లుయెన్స్ నుంచి కొంచెం బయటకు వస్తే నీకంటూ మార్కులు పడతాయి. ఒరిజినల్గా ఉంటావు. అది చెప్పడం నీ కోసం, నా కోసం, కష్టం ఇష్టం అట్లా అది మనకు అవసరం లేదు. కష్టం ఇష్టం నీ కోసం నా కోసం మామూలుగా అట్లా పాడినట్టు పాడితే అది బెస్ట్ కదా. ఒప్పుకుంటావా? ఎంత పర్ఫెక్ట్గా గమనించింది చూసారు ఆవిడ అని అన్ని కూడా చూపిస్తుంది ఆవిడ. దాన్ని కరెక్ట్గా అది ఇట్ వాస్ రైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా